అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈ రోజు నేను మీ ముందు ఇబాదత్ ఆరాధన అంటే ఏమిటో తెలియజేస్తాను. సృష్టికి సృష్టికర్తకు మధ్య ఉన్న ప్రధానమైన సంబంధం ఆరాధన. ఇస్లాంలో ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. తన పూర్తి జీవితాన్ని అల్లా ఆదేశానుసారం గడిపినవాడే నిజమైన ముస్లింగా పరిగణించబడతాడు. ఖురాన్ కంటే ముందు అన్ని జాతుల తెగలపై అల్లా ఆరాధనను విధిగా చేశాడు. దీనివల్ల ఆరాధన ప్రాముఖ్యత తెలుస్తుంది. అల్లా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నారు. సూర నహల్ సూర నెంబర్ 16 వాక్యం నెంబర్ 36లో, మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప ఇతరితర మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఖురాన్లో ఒక్క అల్లాహ్నే ఎలా ఆరాధించాలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మానవుని యొక్క జీవిత ధ్యేయం నెరవేరుతుంది, అలాగే అతను ఇహపరాల్లో సాఫల్యం పొందగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే మానవుల అసలు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించడం కోసమే సృష్టించబడింది అని చెప్పి అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నారు. సూర జారియాత్ సూర నెంబర్ 51 వాక్యం నెంబర్ 56లో, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఆరాధన అంటే కేవలం నమాజులను ఆచరించటము, ఉపవాసాలు రోజాలు ఉండటము, దాన ధర్మాలు చేయటము మాత్రమే కాదు. సోదరులారా సోదరిమణులారా, ఆరాధన అంటే నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, మనిషి తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి తిరిగి మట్టి గర్భములో కలిసిపోయేటంత వరకు ఈ మధ్య జీవితం ఏదైతే ఉందో, ఈ సమస్త జీవితాన్ని మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవితం గడపడమే ఆరాధన. అందుకనే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క వాక్యాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే సూర జుమర్ సూర నెంబర్ 39 వాక్యం నెంబర్ 41లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేంటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవరైనా దారికి వస్తే అతను తన స్వయానికి మేలు చేసుకున్నాడు, మరెవరైనా దారి తప్పితే ఆ పెడదారి పాపం అతని మీదే పడుతుంది అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ తెలియజేస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు. ఈ గ్రంథంలో అంతా సత్యం ఉంది. దీని యొక్క అనుగుణంగా జీవితం గడపటమే ఆరాధన. ఆరాధనల చర్యలు గనక మనం చూసినట్లయితే, ఖురాన్, సున్నత్ అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ, మరియు సహాబా రదియల్లాహు తఆలా అన్హు ఒక్క దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరుల ప్రకారం ఆరాధనల చర్యలని కేవలం అల్లాహ్ కొరకై ఉండాలి. ఏ ఆరాధన అయినా కూడా అల్లాహ్ కొరకు కాకుండా ఇతరుల కొరకు చేయబడుతుందో, మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి విరుద్ధంగా ఉంటుందో అది స్వీకరించబడదు. ముందుగా ప్రార్థించడం గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర అల్ హజ్ సూర నెంబర్ 27 వాక్యం నెంబర్ 77లో తెలియజేయడం జరిగింది. ఓ విశ్వాసులారా, రుకు సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి, తద్వారా మీరు సఫలీకృతులవుతారు. అంటే ఇక్కడ రుకు సజ్దాలు కూడా చేస్తూ అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండాలి అంటే ఇవి కూడా ఆరాధన కిందకు వస్తాయి. అలాగే దానం చేయడం కూడా ఆరాధన కిందకి వస్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర తగాబూన్ 64వ అధ్యాయము 16వ వాక్యంలో తెలియజేస్తున్నారు, దైవ మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి, ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. అలాగే నిజాయితీగా ఉండటం కూడా ఆరాధన కిందకి వస్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర బఖరా సూర నెంబర్ 2 వాక్యం నెంబర్ 42లో తెలియజేస్తున్నారు, సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి, తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి అంటున్నారు. కాబట్టి నిజాయితీగా ఉండటం కూడా మనకి ఇక్కడ ఆరాధన కిందకే వస్తుంది. అలాగే సచ్చిలంగా ఉండటం అంటే ఏంటంటే పరిశుభ్రతగా, అలాగే
మనము పరిశుభ్రతతో పాటుగా సత్యశీలతగా ఉండటము. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే నూర్ సూరా నెంబర్ 24 వాక్యం నెంబర్ 30 నుండి 31లో తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త, ముస్లిం పురుషులు తమ చూపులను కిందికి ఉంచాలని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని వారికి చెప్పు. ముస్లిం స్త్రీలు తమ చూపులను కిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని వారికి చెప్పు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సచ్చిలంగా అంటే పవిత్రంగా ఉండటం కూడా ఆరాధన కిందకి వస్తుంది. అలాగే కృతజ్ఞత చూపటం కూడా ఆరాధన కిందకి వస్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లా సూరే నహల్ సూరా నెంబర్ 16 వాక్యం నెంబర్ 78లో తెలియజేస్తున్నారు, అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసింది ఆయనే, కనుక మీరు ఆయనకు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని. అంటే ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సృష్టికర్త అయినటువంటి దైవానికి కృతజ్ఞత తెలపడం కూడా ఆరాధన కిందకి వస్తుంది అని తెలియజేస్తున్నారు. అలాగే న్యాయం చేయడం కూడా ఆరాధన కిందకే వస్తుంది. ఎందుకంటే ఇది కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి. సూరా నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబర్ 135లో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది, విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి. అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే అని చెప్పడం జరుగుతుంది. అలాగే తర్వాత సహనం వహించడం కూడా ఆరాధన కిందకే వస్తుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరా హూద్ సూరా నెంబర్ 11 వాక్యం నెంబర్ 115లో తెలియజేస్తున్నారు, నువ్వు సహనంతో మసలుకో, నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృధా కానివ్వడు. అలాగే మంచి చేయడం కూడా ఆరాధన కిందకే వస్తుంది. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి గొప్ప ప్రతిఫలం ఉందని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నారు. సూరా మాయిదా సూరా నెంబర్ 5 వాక్యం నెంబర్ 9లో విశ్వసించి మంచి పనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఇస్లాంలో ఆరాధనకు సంబంధించి 2 ప్రాథమిక ప్రమాణాలు, 2 ప్రాథమిక అంశాలు లేనిదే ముస్లిం ఆరాధన స్వీకరించబడదు. అంటే మీ ఉద్దేశ్యం నిజాయితీగా కేవలం అల్లాహ్ను ఆరాధించేదై ఉండాలి. మనం చేసే ఆరాధన మాటల ద్వారా, మన చేతల ద్వారా, లోపలి నుండి బయట నుండి అన్ని రకాలుగా కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకై ఉండాలి. అలాగే మనం చేసే ఆరాధన అల్లాహ్ సూచించిన దాని ప్రకారమే ఉండాలి. ఇది సాధ్యపడాలంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన తెచ్చిన సందేశాన్ని మనం అనుసరించాలి. దానికి వ్యతిరేకంగా పాల్పడిన ఏ చర్య కూడా సరే, ఏదైనా సరే అది స్వీకరించబడదు. దీని గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే కహాఫ్ సూరా నెంబర్ 18 అలాగే వాక్యం నెంబర్ 110లో తెలియజేయటం జరుగుతుంది. ఏమంటే తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు అని. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఇబాదత్ కిందకి వస్తాయి. కాబట్టి ఆరాధన, ఇబాదత్ అంటే కేవలం మనం నమాజులు చేయటమే కాదు, ఉపవాసాలు ఉండటమే కాదు, హజ్ చేయటమే కాదు, జకాత్ ఇవ్వటమే కాదు, ఇవన్నీ ఆరాధనలో భాగము. అయితే ఆరాధన అంటే అర్థం ఏమిటంటే మన పూర్తి జీవితాన్ని అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవితాన్ని గడపటమే అసలు సిసలైనటువంటి ఆరాధన. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్తో నా యొక్క దుఆ ఏమనగా, వల్ల మేము జీవితాంతం నీ ఆరాధన ఇబాదత్ చేస్తూ జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని మా అందరికి ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.